మరి ఈరోజు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా అంకాపూర్ గ్రామ ముద్దుబిడ్డ ఆర్మూర్ శాసనసభ్యులు గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారు రావడం గ్రామంలో యశోద డాక్టర్ల బృందానికి మరియు యాజమాన్యానికి మరియు వేదిక వచ్చిన మిత్రులందరికీ నమస్కారాలు. ఇప్పుడు కాదు, ఇప్పుడే ఇంతకుముందు మీ యశోద చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక 2 years బ్యాక్ కూడా. అంటే ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను చాలా సమస్యలు అంటే ఈ హెల్త్ ఇష్యూస్ రోజు ఎల్ఓసీ కావాలి, చనిపోయాలి, లక్షలాది ఫీజులు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లేదు, సీఎం రిలీఫ్ ఫండ్ అని వేలాది మంది ఫైల్ పెండింగ్, ఇప్పటికీ కొన్ని లక్షల ఫైల్ పెండింగ్ ఉంది సీఎం ఆఫీసర్. అంటే దీనికి అంతటి ప్రధాన కారణం ఏంటంటే ఆరోగ్యం మీద నిర్లక్ష్యం, అవకాశాలు లేకపోవడం, వసతులు లేకపోవడం. దానికి ఇప్పుడు చంద్రమోహన్ గారు చెప్పినట్టు ఈ ప్రైమరీ, నేను చెప్పేది అంటే ప్రైమరీ స్టేజ్లో హెల్త్ ఫైల్ అనేది ఉంటే ఏమేమి వస్తాయి భవిష్యత్తులో, షుగరా, బీపా, ఏం తినకూడదు, ఏం తినాలి, లేకపోతే ఏం టాబ్లెట్స్ వాడాలి అంటే మా విలేజ్ది ఒక ఫైల్ తయారు చేద్దామని అనుకున్నాను. సీనియర్ డాక్టర్ ఇక్కడ అంకాపూర్ ముద్దుబిడ్డ సుదర్శన్ రెడ్డి గారని ఇంతకుముందు ప్రయత్నం జరిగింది. ప్రజలలో కూడా అవేర్నెస్ రావాలి. క్యాంపు చూస్తే ఎందుకు పెట్టామనిపిస్తుంది, దీనికి బదులు పూరబండలో 3,000 మంది వచ్చారు. ఇంతమంది ప్రొఫెషనల్ డాక్టర్స్, మంచి చదువుకున్న ఉన్నతమైన విద్యావంతులు కార్పొరేట్ హాస్పిటల్ కూర్చుంటే కన్సల్టెంట్ ఫీజు 1000 రూపాయలు వచ్చే డాక్టర్లు కూడా ఈరోజు నీకు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి వచ్చి టెస్టులు చేస్తామంటే రాలేని ప్రజలు ఉన్న రోజులు ఈ సమస్యలు తప్పాయి. ప్రభుత్వాలు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాయి తప్ప ప్రజలలో కూడా అవగాహన రావాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ వైద్య సదుపాయాలు కావచ్చు, ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 50 ఏళ్ళ నుంచి గాంధీపేటలో హాస్పిటల్ లేదు. ఒకరోజు పోస్ట్ మార్టం చేయాలంటే కూడా డాక్టర్లు లేక ఎన్ని విలేజ్లు ఇబ్బంది పడుతుంది మా దృష్టికి రాగానే గౌరవనీయ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు చెప్తే గాంధీపేట హాస్పిటల్ శాంక్షన్ జరుగుతుంది. మరీ ముఖ్యంగా అంకాపూర్లో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అర్థం ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ సమాజానికి కావాల్సినవి. దీన్ని బట్టి ఇక ముందు కూడా యశోద మేనేజ్మెంట్తో మాట్లాడి ఒక అంకాపూర్ను ఒక మోడల్గా తీసుకోండి. ఎట్లయితే అన్ని రంగాలలో ఒక మోడల్ ఉందో దానికి ఎటువంటి అవసరాలు ఉంటాయి మనకు, ప్రతి ఎంటైర్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఉన్న ఎట్లయితే మాకు రేషన్ కార్డులో లిస్ట్ ఉంటుందో దాంట్లో ఒక 6 months సీనియర్ సిటిజన్స్ కావచ్చు అండ్ పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు హెల్త్ లిస్ట్ ఉంటే ఫ్యూచర్లో బాగుంటుంది. అంటే ఒకవేళ ఏమైనా ఉంటే మాకు విలేజ్లలో క్యాంప్స్ పెట్టినప్పుడు ఏ డాక్టర్స్ అవసరం పడతారు, కార్డియాలజిస్ట్ ఎంత అవసరం పడతారా, ఆర్థోపెడిక్ అవసరం పడతారా, జనరల్ ఫిజిషియన్స్ ఎంతమంది అవసరం పడతారు, న్యూరో ఫిజిషియన్ ఎంతమంది అవసరం పడతారు. ఈ రకంగా ఇది రాష్ట్రానికి కూడా ఒక దిక్సూచి అవుతుంది. ఒకవేళ ఎంటైర్ అంటే గవర్నమెంట్ చాలా మటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ ప్రజల్లో ఉన్న నిరాసక్తత, నిర్లిప్తత వచ్చినప్పుడు చూసుకుందాంలే అని నేను ఇప్పటి వరకు తెలంగాణలో అందరికన్నా ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు తీసుకొచ్చిన, తెలంగాణలో అందరికన్నా అంటే నేను ఎందుకంటే ఈరోజు ఆర్మూర్కే కాదు తెలంగాణ మొత్తం కృషి చేస్తున్నా. ఈరోజు ఆదిలాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు. రెండోది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నిర్మల్, ఆదిలాబాద్ అందరికీ పెడుతున్నా. ఎందుకంటే శాసనసభ్యుడు అనేది ఒక ప్రాంతానికి పరిమితమైన ఎన్నికల ద్వారా పేద ప్రజలకు అన్ని చోట్ల అండగా ఉండాలని ఆ రకంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇంత దూరం వచ్చి నా డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఏదైనా అసౌకర్యం కూడా గురైనా కానీ ఇది మీ ఊరు అనుకోండి, మీ ప్రాంతం అనుకోండి, ఎందుకంటే మంచి మంచి కార్పొరేట్ వైద్యశాలలో చదివి కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తారు కాబట్టి ప్రజలు కొద్దిగా అమాయకత్వం ఉంటుంది. మీరు చూసే పేషెంట్ వేరే హైదరాబాద్ మేము కన్సల్టేషన్ 2,000 రూపాయలు రావాలి కాబట్టి మీరు చెప్పినట్టు మీరు ఫ్రీగా చెప్తే కొద్దిగా వినలేదు. కాబట్టి రానున్న రోజుల్లో సర్వసమాజం కూడా చెప్తామని డాక్టర్ రావటం కాదు, మోహన్ రెడ్డి ఎలా